కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. ఇంకా మన నియోజకవర్గం గురించి ఏం చెప్పాలి చెప్పు. కంచుకోట అంటే 2 నియోజకవర్గాలు గుర్తొస్తాయమ్మా. అంత సీన్ లేదా ఆగరా భయ్. కంచుకోట అంటే 2 నియోజకవర్గాలు. అయ్యా నాకు మా మామగారు చిచ్చు పెట్టేటట్టున్నా స్వామి. నేను ఎక్కడున్నాడు ఆ మహానుభావుడు, ఎవడు చెప్పాడు? అందరు చూపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావం తర్వాత 2 నియోజకవర్గాలు మనం ఎప్పుడు ఓడిపోయింది. ఒకటి కుప్పం, రెండోది హిందూపూర్. ఎప్పుడు ఓడిపోలా. ఏంటి చప్పట్లు కూడా ఎత్తున్నారు? ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి స్వామి. మళ్ళీ కంచుకోట అంటే మంగళగిరి, రాజమండ్రి లాగా తెలిసే విధంగా చరిత్ర తిరిగి రాయాలి. చరిత్ర రాయాలన్నా, తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మనం చూసాం 2019లో మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు, భవానీ చెల్లమ్మని గెలిపించారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా జై భవానీ అంటాను నేను. వాసు చేత కూడా చెప్పించాలే. కష్టకాలంలో నిలబడింది చెల్లి. శాసనసభ సాక్షిగా మా తల్లిని ఎట్లయితే అవమానించారో భవానీ గారిని కూడా అవమానించారు. మద్యం పైన మాట్లాడితే ట్రోల్ చేశారు, మనందరం చూసాం. ఒక చీమను కూడా ఏమనలేదు చెల్లి. అలాంటి చెల్లమ్మ పైన కూడా వాళ్ళు ఎలా దాడి చేశారో మనందరం చూసాం. ఇప్పుడే వాసు అన్నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. అప్పటికి నాకు అర్థమైంది మనం గెలుస్తామని. ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. వాసు పైన కేసులు పెట్టారు, జైలుకి తీసుకెళ్లారు. ఇక్కడ అప్పారావు గారి పైన కేసులు పెట్టారు, వాసు గారి తల్లి పైన కేసులు పెట్టారు. చివరికి వాసు చెప్పినట్లు వాళ్ళ కొడుకు ఇంట్లో ఉంటే పోలీసుల్ని పంపించి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కానీ జై తెలుగుదేశం అన్న నినాదానికి కట్టుబడి ఉంది ఆదిరెడ్డి కుటుంబం అని సభాముఖం తెలియజేస్తుంది. 5 సంవత్సరాలు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాల. ఒకటే చెప్పాడు, అన్న 2024లో మళ్ళీ మాకు అవకాశం ఇస్తావు కదా అని. నేను అప్పుడు ఒకటే మాట అనేవాడిని, జై భవానీ అనేవాడిని. అమ్మ కష్టకాలాల్లో ఎవరు మనతో నిలబడతారు అనేది మనకు ముఖ్యం. అధికారంలో ఉన్నప్పుడు కప్పలాగా కొంతమంది వస్తారు, అంటే నీళ్ళు ఎక్కడుంటే అక్కడ కప్పలు ఉంటాయి. నేను మర్చిపోను, నేను వదిలిపెట్టాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పార్టీలోకి వస్తామంటే అవసరం లేదబ్బా. మా తలుపులు ఒకవైపే తిరుగుతాయి, బయటికే. లోపలికి ఎవడు వచ్చేదాకలా నాయకులను తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకే పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాయి. ఇంకా అనుబంధ విభాగాల అధ్యక్షులు కానీ అధ్యక్షురాలు కానీ కంపల్సరీ ఒక పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కానీ లేదంటే స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడిగానే పనిచేసి ఉండాలని, పార్టీ మూలాల్ని బలోపేతం చేయాలని నా లక్ష్యం. ఇప్పుడే సుజయ్ గారు చెప్పినట్లు వారానికి ఒక రోజు నేను పార్టీ ఆఫీస్కి వెళ్తున్నా. నేను ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు వెళ్తున్నాం. ఎందుకంటే మీకు అందుబాటులో ఉండేదానికి, మీ సమస్యలు తెలిసేదానికి, పార్టీని ఇంకా పటిష్టంగా గ్రామ స్థాయి నుంచి కాదు కదా బూత్ స్థాయి నుంచి ఎట్లా బలోపేతం చేయాలనేది అది మా లక్ష్యం, మా ఆలోచన. అందుకే ఒక కొత్త కార్యక్రమం ఇచ్చాం. కొన్ని బూతులున్నాయి ఎప్పుడు గెలవని బూతులు, అక్కడ కంపల్సరీ మనం ఎవరైతే పదవులు ఇచ్చామో వాళ్ళందరూ తిరగాలి, కూర్చోవాలి, ఒక కార్యక్రమం పెట్టాలి. ఒక్కొక్క బూత్ మనం వర్క్ చేయాలి. ఒక్కొక్క బూత్ గెలిస్తే అన్ని నియోజకవర్గాలు కైవసం చేసిన అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. మొదటిది, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తూచా తప్పకుండా మనం అమలు చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. మీరు చేసే కార్యక్రమాలన్నీ మై టీడీపీ ద్వారా అందరు డౌన్లోడ్ చేసుకున్నారా? మై టీడీపీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి. అబ్బా అందరు చేసుకున్నారు, వీళ్ళు చేయాల, వాసు చేశారు, మిగతాలు చేయాల. మై టీడీపీ ద్వారా మేము టాస్క్ ఇస్తాం. కారణం ఏంటంటే మీరు చేస్తున్నారో లేదో, ఎవరు చేస్తున్నారో ఎట్లా తెలుసుకుంటాం?
ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం, బూత్లో మనం ఉంటాం, వెళ్దాం, మమైక్యం అవుదాం. ఎందుకంటే 4,000 రూపాయలండి, అంటే సంవత్సరానికి సుమారు 48,000 రూపాయలు మనం ఇస్తున్నాం. చాలా పెద్ద అమౌంట్ అది. అది మనం చెప్పుకోవాలి. వికలాంగులకి ఇచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి. రేపు తల్లికి వందనం ఉంటుంది, చెప్పుకోవాలి. ఏదో ఇచ్చేసామని కాదు, వెళ్ళాలి, మాట్లాడాలి, మమైక్యం అవ్వాలి. ఇప్పుడు వాసు పెద్ద మాట అన్నాడు ఈరోజు, మంగళగిరితో పోటీ పడతానని. ఈ సభాముఖంగా ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. సమయం లేదు మిత్రమా, సమయం లేదు. యుద్ధమే, సమరమే, అయిపోయింది నీ పని. ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. ఓయ్, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఫ్లూట్ జింక ముందలేదు, సింహం ముందల కాదు. వన్ అండ్ ఓన్లీ జై బాలయ్య. ఆయన అంత పవిత్రమైన వ్యక్తిని నేను ఏనాడు చూడలే. కోపం ఎంత స్పీడ్గా వస్తుందో ప్రేమ కూడా అంతే స్పీడ్గా వస్తుంది. నాకు బ్రహ్మనికి పెళ్ళి 19 సంవత్సరాలు అయింది. బ్రహ్మని గ్రాడ్యుయేషన్ అనుకుంటా, నా గ్రాడ్యుయేషన్ యూఎస్ ఉన్నప్పుడు ఆయన వచ్చారు. సో జనరల్గా పెద్దవారు అమ్మ నాన్న వచ్చారు, అత్తగారు మామగారు వస్తే హోటల్లో పెడతాం. మన ఉండేది ఇంత బుల్లి అపార్ట్మెంట్, వాళ్ళే ఎందుకు పెడతాం. సో బాబుగారు అమ్మ నాన్నగారు వచ్చారు, ప్రోగ్రామ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. బాలయ్య బాబు గారు సీరియస్, సరే నా హోటల్లో నా వల్ల అవట్లేదురా అన్నాడు. కానీ ఇంట్లో ఉండేదే 1 బెడ్రూమ్ అపార్ట్మెంటు, దాంట్లో మీరు ఎక్కడ పడతారు, నేను ఎక్కడ పడతాను. ఏం పర్లేదు అల్లుడు గారు, నేను వస్తున్నా అని చెప్పి నీగా పెట్టేడు సర్దుకుని వచ్చేసాడు ఆయన. ఎంత సింపుల్, అసలు ఆశ్చర్యేస్తుంది ఒక వ్యక్తి అంత సింపుల్గా ఉండగలుగుతామని. నేను కూడా అంత సింపుల్గా ఉండలేను స్వామి, ఆయన అంత సింపుల్. సో ప్రేమ అంతే స్పీడ్గా వస్తుంది, కోపం కూడా అంతే స్పీడ్గా వస్తుంది మా ముద్దల మావయ్య దగ్గర. సో ఇప్పుడు వాసు అన్నాడు మంగళగిరిలో పోటీ పెడతామని. 2019లో మీ అందరూ తెలుసు 5,300 ఓట్లతోనే ఓడిపోయా. ఒకరోజు బాధ ఆవేదన ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా ఓటమైన తర్వాత. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది, కమిట్మెంట్ పెంచింది. అందుకే మీరు చూస్తే మంగళగిరి ఎవరైనా కలవాలంటే ఎమ్మెల్యేలందరూ ఆగాల్సిందిరా భయ్. మంగళగిరి ప్రజల్ని ఫస్ట్ కలుస్తా, మంగళగిరి నాయకులు కలుస్తా, తర్వాత ఎవరైనా కలుస్తా. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ, పలకరింపు. సో మీ బూత్లో ఉన్న ప్రజల్ని, యూనిట్లో ఉన్న ప్రజల్ని, క్లస్టర్లో ఉన్న ప్రజల్ని, మండల్లో ఉన్న ప్రజల్ని ప్రేమగా పిలవండి. అందరి సమస్యలు మనం పరిష్కరించలేం, దేవుడు కూడా పరిష్కరించలేడు. కానీ చెప్పే విధానం ఉంటుంది, చెప్పే స్టైల్ ఉంటుంది, ప్రేమతో గెలుచుకోవాలి. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, 151 11 అయిందంటే దానికి ప్రధానమైన కారణం అహంకారం. అహంకారం వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే అధికారం ఎలాంటిదంటే క్యాన్సర్ లాంటిది, అన్ని వ్యసనాలు వస్తాయి. అహంకారం వచ్చేస్తుంది, నరనరాలు వచ్చేస్తుంది, అది పోగొట్టుకోవాలి. ఎంత ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి, అది మనందరం నేర్చుకోవాలి. అండ్ చివరిగా మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది, అధికారంలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా మనం చివరికి వెళ్ళేది మన దేవాలయం, అది మన పార్టీ ఆఫీస్, మన పార్టీ, అది మనందరం